friends, good afternoon. Now let's today in my video వచ్చేసి టాపిక్ డిఎస్సి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనమాట. 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు. ఇదేంటంటే మనము ఇదివరకు మామూలుగా ఏ ప్రభుత్వం అయినా సరే అటెండెన్స్ హాజరు మీద క్లాసులు అనేవి ప్రమోట్ జరిగేవి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలా కాకుండా ఆ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల పరిధిలో అంటే రాష్ట్రాలకి వారి ఇష్టానికి వదిలేసింది ప్రాథమిక తరగతులు అనేవి. ప్రాథమికంగా ఆయా రాష్ట్రాలు వాళ్ళ ఇష్టం వచ్చిన విద్యా విధానంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రము విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకు ఇచ్చేసి ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆ ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దాదాపు నవోదయ, సైనిక మరియు కేంద్రీయ విద్యాలయాల్లో అంటే 16 రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రం 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. అంటే వీటిని పబ్లిక్ పరీక్షలు అంటే ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత జరిగితేనే ఇంకో క్లాస్కి ప్రమోట్ అవుతారు. లేదా అంటే కనుక మామూలుగా అదే క్లాస్లో చదువుకోవాలి. ఒకవేళ తప్పిన వాళ్ళకి 2 నెలల టైం ఇస్తారు చదువుకోవడానికి, పరీక్షలు పెట్టడానికి. అందులో కూడా తప్పితే కనుక మామూలుగా అదే క్లాస్ చదవాల్సి వస్తుంది. 5-8 తరగతులకి ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయి. అవి పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో ఇది ఫ్రెండ్స్ విద్యపై నిర్ణయం చేసింది నో డిటెన్షన్ విధానం అనేది. ఎక్కడ నిధులతో అక్కడే అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో అక్కడ నిధులు అనేవి ఆ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఎక్కడ అయితే నిధులు ఉన్నాయో అక్కడే వాళ్ళు మామూలుగా ఆ సంతకంతో వాళ్ళు పనులు అనేవి చేసుకోవచ్చు, అభివృద్ధి పనులు అనేవి సాగించవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం ఆయన నియమితులయ్యారు. ఈయనతో పాటు ఇంకో 2 కూడా నియమితులయ్యారు. అంతర్జాల వినియోగం మితంగా ఉంటే ప్రయోజనం. ఇది నరసరావుపేట దాంట్లో జరిగినటువంటి ప్రతిభా పురస్కారాలు జరిగాయి. వాళ్ళకి రైటింగ్లో, రీడింగ్లో అలా జరిగిన వాటిలో చెప్పారనమాట. అంతర్జాలం అనేది ఎంతవరకు ఉపయోగించుకుంటే ఆ టెక్నాలజీని కావలసినంత వరకు ప్రయోజనం ఉంటుంది, ఎక్కువగా ఉపయోగించుకుంటే దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అంటే మానసికంగా విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన చేసిన సేవలు గాను 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము 2005లో ఆయన్ని వరించిందనమాట. ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు మళ్ళీ సోమవారం వచ్చినాయన్నమాట. కంపించింది భూమి. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ జి నరేంద్ర అని ఆయన నియమితులయ్యారు. ఈయన ఏపీ నుంచి బదిలీ అయ్యారనమాట. ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.